స్వేచ్ఛలో పేరుకుపోతున్న ఫైల్స్, జిఏడి వర్సెస్ డిపార్ట్మెంట్స్ సెక్షన్లో కుప్పలు కుప్పలుగా ఫైల్స్, ప్రమోషన్లు పోస్టింగ్లలో జాప్యం, నెలల తరబడి హాల్ట్లోనే అర్జీలు. ఎమర్జెన్సీ శాఖల పరిస్థితి అంతే. తలలు పట్టుకుంటున్న అధికారులు, నిర్లక్ష్యం వీడేది ఎప్పుడు, ఫైల్ క్లియరెన్స్ ఎప్పుడు అంటే దాదాపుగా చాలా చోట్ల ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యేలు మారారు, కానీ అధికారులు మాత్రం వాళ్లే ఉన్నారు. ఇంకా వాళ్ళు చాలా మంది అధికారులు గత బీఆర్ఎస్ నాయకుల మాటలు వాళ్ళ దీంట్లో నడుస్తున్నట్టుగా మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇక విద్యార్థులపై కేసులు ఎత్తేయండి అని చెప్పి నేను చెప్తున్నారు కదా, సెలబ్రిటీలపై కేసు పెడతారంటండి వీళ్ళు. భూవివాదంపై ప్రభుత్వం ఫోకస్, ఏఐ వీడియోలపై ఆగ్రహం, సృష్టించిన వారిపై కేసులు, షేర్ చేసిన వారిపై కూడా చర్యలు. అంటే ఇదేట దారుణం. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని, హెచ్సియు విషయాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించేసి క్లోజ్ చేసి పక్కన పడండి. దాన్ని ఇంకా కెలికి కోతిపుండు బ్రహ్మరాక్షస్ అంటారు కదా, అట్లా మీరు దాన్ని రప్చర్ చేసుకోకండి అనవసరంగా. ఎవడైతే ఆ ఏ వీడియో క్రియేట్ చేశాడో వాడిని పట్టుకోండి, వాడిని అరెస్ట్ చేయండి, వాడిని శిక్షించండి. షేర్ చేసినప్పుడు తెలవదు. అది ఇప్పుడు చాలా మంది షేర్ చేసి ఉంటారు, అది ఏయా కాదా అని తెలియదు. ఆ టైంలో హెచ్సియు అనేది ఒక భావోద్వేగం, ఆ భావోద్వేగం టైంలో అందరూ షేర్ చేశారు, దానికోసం నిలబడ్డారు. షేర్ చేయడం తప్పు కాదు కదా. మీరు నిజంగా శిక్షించాలి అనుకుంటే ఏ ఫేక్ వీడియో తయారు చేసిన పట్టుకోండి, వాళ్ళు శిక్షించండి. నెక్స్ట్, వర్సిటీల్లో ఖాళీల భర్తీ, సర్కార్ గైడ్ లైన్స్ విడుదల, ఎన్ని వేకెన్సీలు పూరిస్తారనేది దానిపై సస్పెన్స్. మార్గదర్శకాల్లో లోపాలు ఉన్నాయంటున్న ప్రొఫెసర్లు, యూజీ పీజీలో పర్సంటేజ్ ఎక్కువ, మార్కులు, ఆర్టికల్స్ కు తక్కువ కేటాయించడంపై విమర్శలట. బానుడి బగబగలంట వచ్చే 3 రోజులు పెరిగిన ఎండ తీవ్రత. రాత్రి వర్షం పడినట్టుంది చాలా చోట్ల, గాలులు అయితే విపరీతంగా వచ్చినాయి, కరెంటు పోయింది యాజ్ యూజువల్ గా. మరి వర్షం మా ఏరియాలో అయితే పడలేదు, బట్ చాలా చోట్ల గట్టిగా పడినట్టుంది వర్షం రాత్రి. ప్రతి టికెట్ ఆన్లైన్, ఆలయాల్లో అక్రమ దందాకు చెక్, పేపర్ టికెట్లకు ఇక ఫుల్ స్టాప్, విఐపి దర్శన టికెట్లు సైతం ఆన్లైన్, అధికారుల చేతివాటంపై ఫుల్ ఫోకస్. ఈ నెల 15న ఈ గవర్నెన్స్ ఎండోమెంట్ అధికారులతో సమీక్ష, అవినీతిపై చర్యలకు సన్నద్ధం, ప్రధాన ఆలయాలపై దేవాదాయ దృష్టి. మంచి పని చేశారండి బాబు. ఇప్పటికైనా కొలిక్కిరాని నియామకాలు, కేబినెట్ విస్తరణ కంటే ఆసక్తికరంగా కమిషనర్ల నియామకం, ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి. ఆశావాహుల్లో ఐఏఎస్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, జర్నలిస్టులు, లీడర్లు ఉన్నారంట కమిషనర్ల కోసం. ఇక దారి తప్పుతున్న ప్రజావాణి, అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు, కలెక్టర్ అనుదీప్ ఆదేశం. అసలు అర్జీలు ఒక్కటైనా అవుతున్నాయండి? ఈ ప్రజావాణిలో పెట్టుకుంటున్న అర్జీలు వాళ్ళే రిపీటెడ్ గా పెడుతున్నారు, కానీ ఏదో స్టార్టింగ్ లో పెద్ద హడావిడి చేసి స్టార్ట్ చేశారు, కానీ ప్రజావాణిలో అర్జీలు ఏవి కూడా క్లియర్ అవుతుంది ఎక్కడ కనబడట్లేదు గ్రౌండ్ లో. మరి